టాలీవుడ్ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారా? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని భర్తీ చేయాలని సీఎం అనుకుంటున్నారా? ఈ పదవిని టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాతకి ఇచ్చేందుకు సీఎం ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా? ప్రభుత్వం ప్రతిపాదనపై ఆ నిర్మాత ఎందుకు ఆలోచనలో పడ్డారు? టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొద్ది రోజులుగా ఫిలిం డెవలప్మెంట్ కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. దాంతో ఆ విభాగాన్ని పటిష్టం చేయాలని సీఎం ఆలోచనగా ఉందట. అందుకు వీలైనంత త్వరగా ఎఫ్టీసీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని అనుకుంటున్నారట. ఈ పదవిని టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఇచ్చే ఆలోచనగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దిల్ రాజుకు ఈ పదవి ఇవ్వటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలిసింది. ఇక దిల్ రాజు గురించి సినీ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. దిల్ రాజు పూర్తి పేరు వెంకటరమణారెడ్డి. నైజాం ఏరియాలో దాదాపు థియేటర్లన్నీ దిల్ రాజు చేతుల్లోనే ఉన్నాయి. గతంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. 2023లో తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని దిల్ రాజుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్ను దిల్ రాజు కలిశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సమస్యలను సీఎం దృష్టికి దిల్ రాజు తీసుకెళ్లారట. అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందట. దాంతో చైర్మన్ పదవిని తీసుకోమని సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజును కోరినట్టు తెలిసింది. దిల్ రాజుకు ఈ పదవి ఇవ్వటం ద్వారా తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని సీఎం భావనగా ఉందట. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి విషయంలో దిల్ రాజు వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ఈ పదవిని తీసుకుంటే ఎక్కువ సమయం కార్పొరేషన్ కోసం కేటాయించాల్సి వస్తుందని అనుకుంటున్నారట. అంత సమయం తాను కేటాయిస్తానా అని ఆయనకే అనుమానం కలుగుతోందట. మరోవైపు వరుస సినిమాలు నిర్మించడంతో దిల్ రాజు బిజీగా ఉన్నారు. అందుకే తర్జనా భర్జనా పడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవితో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పదవిని దిల్ రాజుకు కట్టబెడితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ప్రభుత్వ ప్రతిపాదనపై దిల్ రాజు ఓకే చెబుతారా లేదంటే సినిమాలకే పరిమితం అవుతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.